అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దయ వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో శక్తివంతమైన ఇంకొక వారాహి అమ్మవారి మంత్రం అయితే చెప్పబోతున్నానండి. అందరూ అనుకోవచ్చు ప్రతిరోజు శక్తివంతమైన వారాహి మంత్రం అంటున్నారు. అసలు ఏది చెప్పుకోవాలి మాకే తెలియడం లేదు, కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాము అని చాలామంది మనసులో డౌట్ అయితే వచ్చేసింది కదా! మీకు ఇష్టమండి. మీకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటుందో మీ టైముని బట్టి, మీ వీలుని బట్టి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మంత్రం పొద్దున్నే ఖాళీ కడుపుతో అండి. ఏం తినకుండా ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవాలి. చెప్పుకోలేని వారు ఒక నిమిషం విన్నా కానీ మీరు అదృష్టవంతులేనండి. మీ కోరిక ఇక తీరిపోయినట్టేను. ఎందుకనంటే అందరికీ అన్ని మంత్రాలు నోరు తిరగవు. ఇంకొంతమంది చెప్పుకోలేరు. ఇంకొంతమందికి టైం అనేది ఉండదనమాట. అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలంటే, ఈ మంత్రాన్ని మీ చెవులారా మీరు విన్నా కానీ సరిపోతుందండి. మీరు చెప్పుకున్నంత పుణ్యం అయితే దొరుకుతుందనమాట. ఇక ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ మంత్రాన్ని మీరు పీరియడ్ సమయంలో అస్సలు చెప్పుకోవద్దు. పొద్దున్నే బ్రష్ చేసి చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు. లేదంటే స్నానం చేసినా చెప్పుకోవచ్చు. మీకు తెలుస్తుంది కదండీ మీరు నీట్‌గా ఉన్నారు అని. ఆ సమయంలో మీరు తప్పనిసరిగా నీట్‌గా లేరు అని అనుకునే వాళ్ళు స్నానం చేసి ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. లేదంటే కొంతమంది స్నానం చేయలేని వారుంటారు పెద్దవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు. ఇట్లాగా ఎవరైనా చెప్పుకోవాలని అనుకున్నవారు స్నానం చేయకపోయినా బ్రష్ చేసి చెప్పేసుకోవచ్చు. లేదంటే నోరు వాష్ చేసుకొని చెప్పుకోవచ్చు. కానీ మంచి నీళ్ళండి. మంచి నీరు కూడా తాగకుండా మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలనమాట. కానీ ఈ మంత్రం చెప్పుకునే ముందు అంటే పొద్దున్నే పరగడుపున చెప్పుకుంటాం కదండీ! దానికి ముందు అంటే ఈరోజు రాత్రికి మీరు ఒక చిన్న పరిహారం అయితే చేయాలి. దాన్ని చేసి పక్క రోజు మీరు ఈ మంత్రం అయితే చెప్పుకోవాలి. చాలా సింపుల్‌గా, ఈజీగా పరిహారం అంటే మీరు ఏం భయపడవద్దు. అన్నీ ఇంట్లో ఉన్న వాటిలతోనే ఏం అవసరం లేదండి. దానికి కల్లుప్పండి. దొడ్డుప్పు అంటారు కదండీ కొంతమంది కల్లుప్పు. ఆ కల్లుప్పు ఉంటే చాలండి. దానికి నెగెటివ్ ఎనర్జీని తరిమికొట్టే శక్తి ఉంటుంది. ఇక దానితో పాటు లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి అనేది ఉప్పుకి ఎక్కువ ఉంటుందండి. ఆ కల్లుప్పుని ఒకే ఒక స్పూన్ అండి. ఒక స్పూన్ కల్లుప్పు ఒక పేపర్‌లో కానీ, లేదంటే చిన్న సీల్ చేస్తారు కదండీ కవర్లు. అందులో అయినా కానీ, ఎందులో అయినా కానీ ఒక చిన్న పేపర్ అయినా, కవర్‌లో అయినా పెట్టుకొని, ఆ కల్లుప్పుని ఏం చేయాలంటే మీ తల కిందండి. దిండు కిందైనా కానీ, మీ తల కిందైనా కానీ, మీ తల కిందైతే ఆ కల్లుప్పుని అలానే ఉంచేసుకొని, ఇక పొద్దున లేవగానే మీరు ఆ కల్లుప్పుని చేతిలో పట్టుకొని, ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని 108 సార్లు కానీ, లేదు అంత టైం లేదు అని అనుకున్నవాళ్ళు 11 సార్లు, 21 సార్లైనా చెప్పుకోవచ్చు. లేదంటే కొంతమంది మేము లెక్క పెట్టుకోలేము, కాన్సంట్రేషన్ అంతా మాకు లెక్క పెట్టుకోవడం మీదే ఉంటుంది. మేము మంత్రం చెప్పుకోలేము అని అనుకున్నవారు, ఒక నిమిషం అండి. ఒక్క నిమిషం మీరు 60 సెకండ్లు కదండీ! ఒక నిమిషాన్ని మీరు టైమర్ ఆన్ చేసుకొని ఫోన్‌లో ఈ మంత్రం రాసుకుంటారు కాబట్టి చెప్పుకోవచ్చు. లేదంటే వినేవాళ్ళేందంటే ముందుగానే మీరు ముందు రోజే మీరు ఖాళీగా ఉన్న సమయంలో అండి. మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడు ఒక నిమిషం అనేది టైం పెట్టుకొని ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోండి ఫ్రెండ్స్. చెప్పుకున్న ఆ మంత్రాన్ని మీరు రికార్డ్ చేసి పెట్టుకొని ఫోన్‌లో ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ మంత్రాన్ని మీ చెవులారా మీరు విన్నా కానీ సరిపోతుందండి. చెప్పుకోనవసరం లేదు. కాబట్టి మీరు ఆ రోజు పని ఉంది, కుదరదు అని అనుకున్న ముందు రోజే ఈ విధంగా చేసుకొని ఒక నిమిషం విన్నా కానీ సరిపోతుంది. లేదు అనుకున్న వాళ్ళు మీ పక్కన మీ ఇంట్లో ఉంటారు కదండీ! మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళెవరైనా చెప్తున్నా కానీ మీరు ఈ మంత్రం అయితే వినొచ్చు. ఇక అది మీ ఇష్టమండి. మీకు ఎలా వీలుంది, మీకెలా కంఫర్టబుల్‌గా ఉంటుందో ఆ విధంగా అయితే చేసి చూడండి. మీరు ఎలా చేసినా కానీ అమ్మవారు మిమ్మల్నయితే అనుగ్రహిస్తారు. మీరు ఏ సమస్య అయినా కానివ్వచ్చు ఫ్రెండ్స్. ఒకే ఒక్క సమస్యనే చెప్పుకొని ఈ పరిహారం అయితే చేసుకుంటూ అంటే కల్లుప్పు తల కింద పెట్టుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి? ఉదయాన్నే చెప్పుకోవాల్సిందంటే అభయ కారుణ్యని నమో నమః. అభయ కారుణ్యని నమో నమః. అభయ కారుణ్యని నమో నమః. చూసారు కదండీ! ఈ మంత్రాన్ని పొద్దున్నే మీరు నైట్ కల్లుప్పు మీ తల కింద పెట్టుకొని, ఆ కల్లుప్పుని పొద్దున్న చేతిలో పట్టుకొని, ఈ మంత్రాన్ని ఒక నిమిషం విన్నా, చెప్పుకున్నా మీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరండి. మీరు కోరింది ఏదైనా కానీ అమ్మవారు మీ చేతిలో అయితే పెడతారనమాట. కేవలం ఒకే ఒక లైన్ కదండీ! ఎంతో శక్తివంతమైనది ఈ మంత్రం అనేది. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ కల్లుప్పుని ఏం చేయాలి అని చెప్పి మీకైతే డౌట్ ఉంటుంది కదా! ఈ కల్లుప్పుని మీరు వారానికి ఒకసారి చేంజ్ చేసుకోవచ్చండి. ఇలా ప్రతిరోజు చేయాలంటే 21 రోజులైతే చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్రతిరోజు అంటే 21 రోజులే కాకుండా మీరు రోజు చేసుకుంటన్నా కానీ చాలా మంచిది చేసుకోవచ్చు. పీరియడ్ సమయంలో ఉన్నంత వరకు కొంచెం అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారి మంత్రం కాబట్టి ఇది. పీరియడ్స్ టైమింగ్స్‌లో ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు. ఇదే నా చిన్న రిక్వెస్టు. ఒక 5 డేస్ అయ్యాక మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. ఇలా ఈ విధంగా మీరు కల్లుపుతో ఇలా చేసి ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల మీరు కోరింది కోరినట్టు అమ్మవారు మీ చేతిలో పెడతారు. ఇక అంతే కాకుండా మీకు
పట్టిందల్లా బంగారంలా మారి, అమ్మవారి అనుగ్రహంతో మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి, శత్రువుల బాధలంతా తొలగిపోయి, మీకు మంచి ఫలితము, మంచి పరిష్కార మార్గాలు ఎన్నెన్నో అమ్మవారైతే చూపిస్తారండి. మరి అమ్మవారి మీద నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేసి, ఈ మంత్రం చెప్పి, అమ్మవారి అనుగ్రహం మీకు కలగాలని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.